गुरुभ्यो नमः गणाध्यक्षाय नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। సరే జనక మహారాజా మళ్ళీ చెప్తున్నారు వశిష్ఠమాముని, మరికొన్ని విశేషములు చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసంలో పద్మములచే మంచి పూలు కొయ్యండి. ఇంటి ముందు ఉంటాయి వేరే దొంగ పూలు వద్దు, మన ఇంటి దగ్గర ఉన్న పూలు, వేరే వాళ్ళ పూలు కొయ్యకండి, పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది మీరు పెట్టినా. అర్థమైందా? మీ ఇంటి దగ్గర ఉన్న పువ్వు లేదంటే కొనుక్కరండి, విష్ణువుకి తీసుకొచ్చి ఆ పూలు సమర్పించండి. అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అంటే ఎక్కడ పోతే ఆమెకు ఆ ఇల్లే ఇష్టం ఉంటుందంట. ఎందుకు? వాళ్ళు ఆయన పూజ చేశారు కాబట్టి. లక్ష్మీ నివాసం స్థిర నివాసం ఉంటుందంట. విష్ణువుని తులసీ దళాలతో కానీ, జాజి పూలతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించువాడు భూమి అందు మళ్ళీ తిరిగి పుట్టడంటిగా. ఇంట్లో తులసి చెట్టు ఉందా, ఒక్క దళం కోసి విష్ణువుకి ఇవ్వండి, విష్ణువు మీద సమర్పించండి. జాజి పూలు కానీ, బిల్వాలు కూడా విష్ణువుకి సమర్పిస్తే మళ్ళీ వాడు భూమి టచ్ చేయడిగా. అబ్బా అదేగా మనకు కావాల్సింది. భూమి మీద పుట్టడం అంటేనే కుక్క, పిల్లి, పంది, మనిషి, ఇంకేవో జన్మలు వద్దు కదా మనకు. భూమి మీద పుట్టుకే వద్దు. ఉసిరిక చెట్టు కింద ఉసిరికాయలతో హరిని పూజించు వారిని యముడు చూడలేడు. ఉసిరి చెట్టు కింద కూర్చొని ఉసిరికాయలు తెచ్చి విష్ణువుకి పూజ చేయాలి. ఉసిరికాయలతో విష్ణుపటం పెట్టుకొని వాడిని చూడడానికి యముడు భయపడతాడంట. అంటే యముడు ఆయన మొహం చూడడానికి ఇంకా ఛాన్స్ లేదుగా. యముడు అలాంటి వాడి మొహం చూడంట. అంటే ఇంకా ఏం కావాలి మనకు? అదే కావాల్సింది. యముడు చూసాడంటే అవుట్. మనం యముడు చూడకూడదు మనల్ని. తులసి దళంతో సాలగ్రామను పూజించిన వాడు ధన్యుడగును. సాలగ్రామాలు చాలా ఉన్నాయి. తులసి దళం తెచ్చుకోమన్నా కూడా చెప్పాను. ఇక్కడ ఒక్క దళం తెచ్చి వేయండి, అయిపోయింది పుణ్యం. ఒక్క బిల్వ దళం తెచ్చి వేయండి. రోజు చెప్తూనే ఉన్నా కదా, ఇక్కడే ఉంది, ఎక్కడో ఎందుకు పోవడం. బ్రాహ్మణులతో కలిసి వనభోజనం చేయు అని పాపములన్నీ నశించును. వనభోజనం చెప్పే ఎలా చేయాలో నేను చెప్పుకున్నాక, చెట్టు కింద కూర్చొని పూజ చేసి నైవేద్యం పెట్టి బ్రాహ్మణుడితో పాటు మనం తినాలని. బ్రాహ్మణులతో కలిసి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామను పూజించేవాడు వైకుంఠమునికి విష్ణువు వలె సుఖించును. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి పూజ చేస్తే విష్ణువులాగా సుఖంగా వైకుంఠంలో ఉంటాయంట. విష్ణువులాగా. భూమి మీద ఉన్నవాడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. విష్ణువాలయమునందు లేక మామిడి ఆకులతో, విష్ణువాలయంలో లేత మామిడి ఆకులతో తోరణం కట్టినవాడు గొప్ప గొప్ప లోకాలకు వెళ్తాడు. మామిడి ఆకులు లేతవి తీసుకొని దారం తీసుకొని తోరణం తీసి ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి కడితేనే అంత ఇచ్చేస్తున్నాడు. ఏమైనా కష్టాలు ఉన్నాయి దీనిలో? ఎంత ఈజీ ఇచ్చాడు చూసారా కార్తీక మాసంలో. అరటి స్తంభములతో కానీ పుష్పములతో కానీ శ్రీహరికి మంటపం ఏర్పరిచి పూజ చేయువాడు చిరకాలము వైకుంఠంలో నివసించును. అరటి స్తంభాలు దొరుకుతాయి, అరటి చెట్టువి చూసారా. సత్యనారాయణ వ్రతానికి ఇంటి ముందు కడుతుంటారు ఒకసారి. అలా విష్ణు గుడికి వెళ్ళి అరటి స్తంభాలతో కట్టి మంచి పూలతో మంటపం ఏర్పరిస్తే ఎన్నో ఏళ్ళో యుగాలో సంవత్సరాలో వైకుంఠంలో స్థిరంగా ఉంటాడంట. ప్రశాంతంగా ఈరోజు విష్ణు దర్శనం అవుతుంటుంది. ఒక్కసారైనను హరికి నమస్కరించువాడు పాప విముక్తుడై అశ్వమేధ యాగ ఫలమును పొందును. ఒక్కసారైనా వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నారు, గోవింద అనుకొని దండం పెట్టుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరి దర్శనం ఒక్కసారి చేసినా కూడా వాడికి అశ్వమేధ యాగం చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు అశ్వమేధ యాగం చేసాం. దసరా మహారాజు అంత ఖర్చు పెట్టి చేసిన అశ్వమేధ యాగం మనం ఉట్టి గోవింద అని దండం పెడితే అయిపోయింది. ఇంకోసారి పెడితే ఇంకోసారి చేసినట్టు. మీరు ఎన్నిసార్లు పెట్టుకుంటారో మీ ఇష్టం. జపము చేసిన, హోమము చేసిన, దేవతార్చనము చేయువాడు పితరులతో కూడా వైకుంఠము పోను. మీరు చేసిన ఈ దండము, ఇప్పుడు చేసిన ఈ దండము ఎన్నిసార్లు పెట్టుకుంటారు మీ ఇష్టం. మీరు మీ ముందు వెళ్ళిపోయిన తాత ముత్తాతలు వెళ్ళిపోయారు కదా, వాళ్ళందరూ నెక్స్ట్ వచ్చే మీ మనవాళ్ళు మనవరాళ్ళు 7 జన్మలు ఇటు అందరు కలిసి వైకుంఠానికి పోతారంట. ఎవరైనా వెళ్ళిపోయాక, ఉండగా కాదు వెళ్ళిపోయాక. అంటే వీళ్ళు ఏం చేస్తారు? మనం అలాంటి పుణ్యం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వైకుంఠంలో వెళ్ళిపోయి ఉంటారు. మనం ఏదో రోజు వెళ్ళిపోయాక మనం వెళ్తాము. మన తర్వాత పుట్టిన వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. అంతేగాని ఉన్నవాళ్ళు పుట్టకుండానే పట్టుకెళ్ళరుగా. వాళ్ళ టైం అయిపోవాలి కదా. అట్లా కార్తీక స్నానం ఆచరించి తడి బట్టలతో ఉన్నవానికి, కార్తీక స్నానం చేసి బట్టలు మార్చకుండా ఒకడు ఉంటాడు, తడి బట్టలతో ఉంటాడు రెడీగా, అవునా? వాడి ఇంట్లోకి వెళ్ళే లోపల వాడికి వస్త్రదానం చేస్తే 10,000 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యం వస్తుందంట. కార్తీక స్నానం అంటే వాడు పుణ్యాత్ముడు. కార్తీక స్నానం పొద్దున్న లేచి స్నానం చేసి వాడు బట్టలు కూడా మార్చుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి నాయన ఒక్క నిమిషం ఆగని చెప్పి చేతిలో ఒక పంచానో శారీయో ఏదో వాళ్ళ ఆడమనిషి అయితే అది, మగవాడైతే అది ఇచ్చేస్తే 10,000 అశ్వమేధ యాగాల పుణ్యం వెంబడే వేసేసారు వాడికి. కార్తీక మాసంలో విష్ణాలయంలో శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములన్నీ నశించును. హరిని అవిసి పువ్వులతో పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. పూలు ఉన్నాయి, అవిసి పువ్వులు అవన్నీ ఉన్నాయి, కొన్ని అడిగితే నేను చెప్తాను తర్వాత. అలాంటి పూలు తీసుకొని హరికి పూజ చేసిన సంతోషం. బృందావనములో ఆవు పేడతో అలికి పంచరంగులతో శంఖ పద్మ స్వస్తికాదులను వేయు స్త్రీకి హరికి ప్రియురాలగును.
విష్ణుమూర్తికి మీరు ఆడపిల్లలు ఆడవాళ్ళు మీరందరూ విష్ణువుకి డీరెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే పొద్దున్న లేచి ఆవు పేడతో కనీసం ఒక్కరోజైనా కార్తీక మాసంలో ఆవు పేడతో నలికి అబ్బచ్చి అనకూడదు, ఖచ్చితంగా చేయాలి. అది ఆవు పేడతో ఇలా అలా తయారయ్యారు ఇవాళ రేపు పిల్లలు కూడా. ఆవు పేడతో నలికి శంఖము, చక్రము, స్వస్తికము, పద్మము ఈ ముగ్గులు వేయాలి చాలు. అలాంటి వేసే ఆడది కార్తీక మాసంలో విష్ణువుకి డీరెస్ట్ అంట. కృష్ణుడికి డీరెస్ట్ అని చెప్పుకోవడం కాదు, ఇవి చేస్తే ఆటోమేటిక్గా డీరెస్ట్ అవుతాం. ఇక నీకు ఎవరు ఫ్యాన్ అంటే కృష్ణుడికి ఫ్యాన్ నేనంటే చెప్తారు. కృష్ణుడు అంటే చాలా ఇష్టం అంటారు. మాటలు వద్దు మనకి, చేతలు కావాలి. ఇవి చేయండి. కృష్ణుడికి, విష్ణువుకి, గోవిందకి, రాముడికి అందరికీ ఇష్టమవుతారు. విష్ణు సన్నిధిని నందాదీపము ఉంచుట. నందాదీపం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇది ఎలా చేస్తారో చూడండి. కలుగు ఫలము తెలుపుటకు బ్రహ్మకైన వశము కాదు. నందాదీపం అని ఒకటి తయారు చేసి పెడతారు విష్ణువు దగ్గర. దాని యొక్క పుణ్యము బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడంట. మనల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు దాని యొక్క పుణ్యం గురించి చెప్పలేడంటే ఏందో చూద్దాం. నంద అనగా పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులలో ఇవ్వదగినది. ఏవేవి? పాడ్యమి తిథి, ఫస్ట్ తిథి, అలా 2 పాడ్యమిలు వస్తాయి కార్తీక మాసంలో, 2 వెళ్ళిపోయినాయి. షష్ఠి 2 వెళ్ళిపోయినాయి. ఏకాదశి రేపే మన అదృష్టం. రేపటి రోజున నందాదీపం పెట్టచ్చు. అదేంటో చూడండి. తిథుల్లో ఇవ్వదగినది. ఆ నందాదీపం ఎలా చేస్తారో, నందాదీపము నశించుచో వ్రతము చెడునో. అది కొండెక్కకూడదు. కొండెక్కితే వ్రతం పోయినట్టే. రేపు ఏకాదశి రోజున ఏం చేయాలి? పాడ్యమి కానీ షష్ఠి కానీ ఏకాదశి తిథుల్లో ప్రతి నెలకి 2 ఏకాదశులు 2 ద్వాదశులు అలా వస్తాయి. రేపు ఒక్కటే ఛాన్స్, అది మిస్ అయితే ఇంక అయిపోయినట్టే. ఏం చేయాలంట? కనుక నువ్వులతోనో అవిసి పువ్వులతోనో ధాన్యము కలిపి నందాదీపము హరికి సమర్పించవలను. నువ్వుల నూనెతో కానీ ఒక బియ్యపిండి ఉంది కదా, దాంతో ప్రమిద చేయాలి, ఒత్తేయాలి, నువ్వుల నూనె వేయాలి. అర్థమైందా? నువ్వులతోనో అవిసి పువ్వులతోనో, నువ్వులతో చేయాల్సి, నువ్వుల నూనె ఏదో చేసి ఒక ప్రమిదలా చేసి దాని నూనెలో పోసి ఒత్తేయండి. అదే నందాదీపం. అది వెంకటేశ్వర స్వామి దగ్గర ఇక్కడ పెట్టుకోవచ్చు. మీ ఇళ్లలో ఉన్న విష్ణువు పటం దగ్గర పెట్టాలి. అది కొండెక్కకుండా చూడాలి. ఏకాదశి తిథిలో కొండెక్కకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శివుని జిల్లెడు పువ్వులతో కానీ, జిల్లెడు చాలా కనపడతాయి, అలా పోతుంటాం మనం, జిల్లెడు పాలు కంట పడతాయి అమ్మో అమ్మ అని. కంట పడకుండా జాగ్రత్త తీసి కడిగి శివుడికి జిల్లెడు పువ్వులతో పూజించిన వాడికి దీర్ఘ సుఖమైన ఆయువు ఉంటుంది. దీర్ఘమైన ఆయువు ఇచ్చి కష్టాలుంటే ఏం లాభం? ఎందుకురా బాబు అనుకుంటాం. దీర్ఘమాయువు, సుఖమైన ఆయువు అంటే అన్ని సుఖాలే ఉంటాయి. తుదకు మోక్షాన్ని పొందుతాడు. శివుడికి జస్ట్ జిల్లెడు ఒక్కటి తెచ్చి రేపు ఇక్కడ పెడితే మనకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చే జీవితం అంతా సంతోషం. గుర్తు చేయండి, రేపు జిల్లెడు పులుకోద్దాం. ఇక్కడ చాలా ఉన్నాయి చెట్లు. గుర్తుపెట్టుకో, చెప్పు. విష్ణు ఆలయమును మంటపముతో కొంచెం ఎక్కువ తెస్తే మిగతా పిల్లలు పాపం కడిగి వేస్తారు స్వామి దగ్గర. విష్ణు ఆలయము మంటపమును భక్తితో అలంకరించేవాడు హరినిలయమును నివసించును. విష్ణాలయాన్ని కూడా అలంకరించాలి. విష్ణాలయం అంటే రాముడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి అందరూ వస్తారు. విష్ణు అవతారాలన్నీ వస్తాయి. దాన్ని అలంకరించండి, గొప్ప విష్ణులోకాన్ని పొందుతారు. మల్లె పువ్వులతో హరిని పూజించు వాడిని పాపములన్నీ నశించును. మల్లెలు దొరుకుతాయి బయట షాపులలో, పూల షాపులో. ఆ మల్లెలు తెచ్చి స్వామి దగ్గర గోవింద 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 ఒక 9, 11 వేయండి చాలు, విష్ణులోకానికి పొందుతారు. కార్తీక మాసంలోనే ఆఫర్, పెళ్లి ఆఫరు, పండగ ఆఫర్ అని చెప్పి డ్రెస్సులు శారీలు కొనుక్కోవడం కాదు, ఈ ఆఫర్లు చూసుకోవాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ హరి సన్నిధిలో నృత్యము చేసిన ఎడల, ఈ డాన్సర్స్ ఏవేవో డాన్సులు కాదు, ఏదైనా కొంచెం భక్తి డ్యాన్స్ ఒకటి నేర్చుకొని కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామి ముందు గోవింద గోవింద అని డ్యాన్స్ చేసినా కూడా చాలు. సరేనా? పూర్వజన్మలందు చేసిన పాపములన్నీ నశించును. హరిమందిరముకు అలంకారములు చేయించిన వాడు వైకుంఠమునందు సాయుధ్యమును పొందును. అంటే వైకుంఠ లోకానికి వెళ్తున్నాడు. భక్తితో అన్నదానం చేయు అని పాపములెల్లా నశించును. తిలదానము, తిలలు అంటే ఏంటి? నువ్వులు దానం చేసిన, నల్లవా తెల్లవా అని అడగండి, ఏ నువ్వులు దానం చేసినా మంచిదే. నదీ స్నానం చేసినా, ఇవన్నీ ఆప్షన్స్, జాగ్రత్త వినండి. బ్రహ్మపత్రి, భోజనము, అన్నదానము, ఈ దానములు ముఖ్యముగా చేయవలను. ఇలాంటివి దానాలు చేయాలి. బ్రాహ్మణుడు పట్టుకొని ఇచ్చేయండి. హరిని కలువ పువ్వులతో పూజించువాడు సూర్యమండలమును భేదించుకొని స్వర్గమునికి ఎగును. సూర్యమండలం దగ్గరికి వెళ్తే కాలుతాం. హనుమంతుడు ఒక్కడే వెళ్ళి మింగగలిగాడు సూర్యుడిని, అవునా? మింగడానికి పోయాడు, అవునా కాదా? కానీ అలాంటి సూర్యమండలాన్ని ఛేదించుకుంటూ వెళ్తాడు. సూర్యుడు లోపల నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? స్వర్గానికి వెళ్తాడు. వాడికి అంత శక్తి వస్తుంది హరిని పువ్వులతో పూజిస్తే. ఏది? కలువ పువ్వులతో. మొగలి పువ్వులతో హరిని పూజించేవాడు 7 జన్మలలో వేదంగా పారంగతుడు బ్రాహ్మడై పుట్టాడు. మొగలి పువ్వులతో పూజిస్తే 7 జన్మల వరకు ఖచ్చితంగా వేదాలు నేర్చుకున్న బ్రాహ్మణ జన్మ వస్తుంది. నెక్స్ట్ 7 జన్మలు.
వాడు గ్యారంటీ అనమాట. మొగలి పువ్వులతో హరికి వేశాడా వాడు నెక్స్ట్ జన్మ నుంచి 7 జన్మలు గొప్ప వేదం నేర్చుకుని బ్రాహ్మణుడు. అంటే ఎక్కడ ఉంటాడు వాడు? అలాంటి గొప్ప మనిషి ఎక్కడ ఉంటారు ఆయన? తిరుమలలోనో నరసింహస్వామి గుడిలోనో పెద్ద పెద్ద ఉన్నాయి ఆ గుళ్ళో ఆ స్వామి దగ్గర ఉంటాడు సన్నిధిలో. అంతకంటే ఏం కావాలి? పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలం చిరకాలం నివసించును. అవిసె పువ్వుల దండ వేసుకొని హరిని అవిసి పువ్వులతో పూజించేవాడు స్వర్గమునకు ప్రభువును. ఇంద్ర పదవి ఎలా వస్తుంది? అవిసి పువ్వుల దండ వాడేసుకొని విష్ణువుకి వేయాలి, వాడు ఇంద్ర పదవి వచ్చేస్తుంది వాడికి. నెక్స్ట్ తను అవిసి పువ్వుల దండ వేసుకొని విష్ణువుకి వేయాలి. ఇది క్లియర్గా చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడు. వాడికి నెక్స్ట్ జన్మ ఇంద్ర పదవే, స్వర్గానికి ఇన్ఛార్జ్. హరిని మాల్యముల చేతను తులసీ దళము చేతను పూజించు స్త్రీలు పాప వినిర్ముక్తులై వైకుంఠమునికి ఎగుదురు. తులసి దళాలతో హరిని పూజిస్తే స్త్రీలు వైకుంఠ లోకానికి వెళ్తున్నారు. కార్తీక మాసంలో స్నానములు దానములు చేయని వాడు చూడండి, చెయ్యని వాడు ఇప్పుడు చేసిన వాడు పరిస్థితి అలా ఉంది. చెయ్యని వాడు 100 సార్లు కుక్క అయి పుడతాడు. కుక్క జన్మ 100 సంవత్సరాలు, 100 జన్మలు, 100 సంవత్సరాలు కాదు, 100 సార్లు కుక్క జన్మ. తర్వాత చండాల జన్మ పొందును. కార్తీక మాసంలో ఆదివారం నాడు స్నానము చేసిన, ఒకవేళ ఆదివారం రోజున మాత్రం కార్తీక మాసంలో పొద్దున్న లేచి స్నానం చేశారనుకోండి, నెలంతా స్నానం చేశాడని పుణ్యం. ఎల్లుండే సండే అలారాలు పెట్టుకుంటారో మీరు ఏం చేస్తారో చేయండి. పొద్దున్న లేచి ఒక్కరోజు ఓర్చుకొని పొద్దున స్నానం చేయండి. కార్తీక మాసంలో నెలంతా చేశాడని పుణ్యం ఇస్తున్నాడు కదా. అయ్యింది ఏదో అయిపోయింది, వదిలేయండి, ఫలము కలుగును. కార్తీక శుక్ల పాడ్యమి పౌర్ణమి అమావాస్య దినంలో ప్రాతస్నానము చేయు అసక్తుడు మాసమంతయు స్నానం చేసిన ఫలము పొందును. అంటే శుక్ల పాడ్యమి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, ఈ 3 రోజులు ఏ రోజు చేసినా కూడా మాసం మొత్తం పాపం వాడు చేయకపోయినా చేశాడని కౌంట్ చేస్తారు. ఇట్లు చేయుటకు కూడా శక్తి లేని ఎడల, పోనీ ఎవరో ఒంట్లో బాగాలేదో బిజీగా ఉన్నారు, చేయలేని వాళ్ళు కనీసం నెల దినములు తప్పకుండా కార్తీక మాస మహత్యం విన్నచో, స్నానం చేయని వాళ్ళు కనీసం ఈ పురాణం విన్నా కూడా మాసమంతా కూడా వాడు వ్రతంలో ఉన్నాడనే పుణ్యం వాళ్ళకి ఇస్తున్నారు. పాపాలన్నీ పోయి కార్తీక దీపములను చూచి ఆనందించు వాని పాపములన్నీ తొలగును. దీపం పెట్టలేడు పాపం, ఎవరో దీపం పెట్టారు చూసి, ఆహా కార్తీక మాస దీపము, శివుడే కార్తీక దీపం అని దండం పెట్టుకున్నా. బద్ధకంతో కాదు, పొరపాటు వీలు కానీ వాడు ఎవడో ట్రావెల్ చేస్తున్నాడు పాపం, వాడు పెట్టుకోలేడో, లేదంటే ఇంట్లో ఎవరో వెళ్ళిపోయారు పెట్టుకోవడానికి ఉండదు ఒకసారి. అది కూడా 11-12 రోజుల వరకే. 13వ రోజు నుంచి మనం ఓపెన్. ఇవాళ కూడా చెప్తున్నారు గురువుగారు, నా స్టేటస్లో అదే ఉంది, సమితి స్టేటస్లో. సమితిది నెంబర్ సేవ్ చేసుకొని స్టేటస్ చూడండి, అన్ని ధర్మమైనవే పెడుతూ ఉంటా, దాన్ని నోట్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. నెంబర్ తెలియని వాళ్ళు అడిగి తీసుకోండి. సరే, హరిని గంధ పుష్ప ధూప దీపాదులచే నెంబర్ కావాలంటే రాసుకోండి, 7386958428 7386958428. ఇది వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నాను. ధర్మమైన గురువులు, పెద్ద పెద్ద గురువులు మాట్లాడమని కూడా దీనిలో స్టేటస్గా పెడుతున్నాను, అవి నోట్ చేసుకోండి అందరూ. హరిని గంధ పుష్ప ధూప దీపాదులచే పూజించువాడు వైకుంఠమునికేగును. హరి సన్నిధిలో జపము చేయని వాడు, చూడండి హరి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడే మీరు జపం చేశారు, ఏం చేశారు? దండం పెట్టారు, గోవిందా గోవిందా గోవింద, అది జపమే. అలా చేయని వాడు ఏమవుతున్నాడు? 7 సార్లు నక్క జన్మ వస్తుందంట. తర్వాత ఒకవేళ చేసిన వాడు ఏమవుతాడు? హరినామం చేసేవాడు ఏమవుతాడు? ధ్రువలోకమునికి ఏగి సుఖించును. ధ్రువుడు ఉంది కదా లోకం, ధ్రువలోకానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉంటాడని చెప్పాడు. ధ్రువలోకంలో ఎవరు ఉంటాడు? మళ్ళీ విష్ణువు ఉంటాడు. ఎందుకంటే ధ్రువుడు అంటే ఇష్టం విష్ణువుకి, ఆయన దగ్గర నుండి చూసుకుంటూ ఉండాలి స్వామి అన్నందుకే విష్ణువు కనబడేటట్టుగా తన దగ్గరలో ధ్రువలోకాన్ని సృష్టించి, అన్నిటికంటే దూరమైంది అదే లోకం, అక్కడ ఆయన దగ్గరగా పెట్టుకున్నాడు. విష్ణువుకి దగ్గర ధ్రువలోకం, అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి విష్ణువు చూస్తూ సుఖించవచ్చు అని చెప్పుకుంటూ 7వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.